ఈరోజు రాబోయే రోజులన్నీ కూడా మీయే. నేను బార్ చెప్తా. ఒక 5 నిమిషాలు సార్, మీరేమనుకోవద్దు, నా స్టోరీ చెప్తా సార్. మనిషి ఎట్లా సక్సెస్ అవుతాడు, మా స్టూడెంట్స్కి అయితే చాలాసార్లు చెప్పినా, మళ్ళీ ఒకసారి అందరు ముంగడి చెప్తా, మా సార్ ముంగడి చెప్తా. సక్సెస్కు నేనే ఒక మోడల్. 1976లో నా మ్యారేజ్. 46 ఏళ్ళ కింద. అప్పుడు నా ఏజ్ ఎంత? 23. ఇప్పుడు నా ఏజ్ ఎంత? 69. అయినా ఎంత స్మార్ట్ ఉన్నలే. కానీ మా కేటీఆర్ సార్ అంత స్మార్ట్ నేను లేను. నాకు ఆయనకే పోటీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీకు చెప్పాలి, మీకు తెలవాలి మీ జీవితం అంటే ఏంది, సక్సెస్ అంటే ఏంది. నేను నా మ్యారేజ్ అప్పుడు 23 ఏజ్లో ఒక సైకిల్ మీద మిల్క్ సప్లై చేస్తున్నా, 2 క్యాన్లతోటి ఒక సైకిల్ మీద. ఈ 46 ఏళ్ళ జర్నీలో మిల్క్ అమ్మినా. అప్పుడు సెల్ ఫోన్ లేదు, ఐప్యాడ్ లేదు, ల్యాప్టాప్ లేదు, ల్యాండ్ లైన్ కూడా తక్కువ ముష్కిల్తో ఉండే. ఆ లెవెల్కి వెళ్ళి నేను ఈ లెవెల్ వచ్చినా అంటే, పాలమ్మినా, బోర్వెల్ చేసినా, పువ్వులు అమ్మినా, చిట్ ఫండ్ చేసినా, స్కూల్స్ పెట్టినా, కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా, ఎంపీగా అయినా, మినిస్టర్ కూడా అయినా మా కేటీఆర్, మా కేసీఆర్ ఆశీర్వాదంతో. అంటే ఆషామాషి అనుకుంటున్నారా మీరు? ఏం మజాక్ అనుకుంటున్నారా మీరు? ఇంత పెద్ద సక్సెస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అంటే ఎవరు? టాప్ 10లో ఉన్న ఇండియాలో నేను, టాప్ 10లో. అంటే మీకు చెప్పేది ఏంటంటే, ఒక మిల్క్ మ్యాను, ఒక మిల్క్ వెండరు ఆ లెవెల్ నుంచి ఈరోజు ఈ లెవెల్ దాకా వచ్చిందంటే, నేను మీ ముందే ఉన్నా. నేనేం మాయ చేయలే, నేనేం మంత్రం చేయలే, నేనేం బాబాలు కాదు, నాకేం ఫారెన్ ఫండ్స్ రాలే. ప్రతి రూపాయి ఇక్కడనే కష్టపడ్డా, ప్రతిరోజు పని చేసిన, ప్రతిరోజు ప్లాన్ చేసిన, ప్రతిరోజు. నాకు సండే లేదు, మండే లేదు, ఇప్పటికీ కూడా. ఆ లెవెల్లో కష్టపడితే ఈ లెవెల్కి వచ్చినా. ఇప్పుడు మీరు, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఐఫోన్ ఉంది, మంచి ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది మీ తాన. మీరు ఈ లెవెల్లో మీరు ఇప్పటి నుంచి కష్టపడితే ప్రపంచమంతా మీ చేతనే. ప్రపంచం ఇదే మీ ఉందే. మీకు స్కై లిమిట్. మీరెంత దూసుకపోతే అంత సక్సెస్ అవుతారు. ఈ రోజు నుంచి నా మాదిరిగా టైం వేస్ట్ చేయొద్దు. సక్సెస్కు 4 సీక్రెట్లు. నేను ఎట్లా సక్సెస్ అయినా అంటే 4 మంత్రాలు చెప్తా మీకు. టైం ఎప్పుడు వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు, రెస్పెక్ట్తో ఉండాలి, డిసిప్లిన్తో ఉండాలి, ప్రతిరోజు ప్లానింగ్ చేయాలి, ప్రతిరోజు హోంవర్క్ చేయాలి. గ్యారంటీగా మనం సక్సెస్ అవుతాం. గ్యారంటీగా. ఈరోజు సంధి ఫ్రెండ్షిప్ చేయొద్దు, ప్రేమ చేయొద్దు, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఇవాళ ఎందుకు సక్సెస్ అయినాయి? వాళ్ళు రోజు కష్టపడతారు, రోజు ప్లానింగ్ చేస్తారు, రోజు కొత్త ఆలోచన చేస్తారు, న్యూ కాన్సెప్ట్తో పోతారు, న్యూ ప్లానింగ్ పోతారు, న్యూ ఐడియాస్తో పోతారు, న్యూ 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 న్యూ. ఇప్పుడు అమెరికా కానీ, జపాన్ కానీ, మీరు ఆ దేశాలన్నీ ఎందుకు నెంబర్ 1 కంట్రీస్? చైనా కూడా. చైనా 20 ఏళ్ల కింద మనకంటే అధ్వానం ఉండే. ఈరోజు మనల్ని మించిపోయింది, ప్రపంచానికి అప్పిస్తున్నది. ఎందుకు ఇస్తున్నది? వాళ్ళంతా కష్టపడతారు, లేడీస్ అంతా కష్టపడతారు, ప్రతి ఒక్కరు పనిచేస్తారు. కాబట్టి మనకు ఇప్పుడు ఈ ఐటీ యాప్ వచ్చిందంటే, ఈ ఐటీ కాన్సెప్ట్ వచ్చిందంటే మీ అందరు కూడా గొప్ప అవకాశాలు. మనం ప్రపంచాన్ని జయించవచ్చు. మన తెలంగాణ ప్రపంచాన్ని జయించే అవకాశం ఉన్నది. మనకు మంచి బంగారం లాంటి సీఎం కేసీఆర్ ఉన్నాడు, మనకు మంచి ఐటీ మినిస్టర్ ఉన్నాడు. మన కేటీఆర్ గారు దావుస్ పోయిండు, ప్రపంచ మహాసభలలో ఉన్నాడు.
మల్టీనేషనల్ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలతో సెమినార్ కాన్ఫరెన్స్లో మాట్లాడిండు, వాళ్ళతో చర్చలు చేసిండు. మీరు మా హైదరాబాద్కు రావాలి, మా తెలంగాణకు రావాలి, మీరు ఐటీ కంపెనీలను పెట్టాలి, మా పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి, మా యువతకు అన్నీ కూడా రావాలి, మా యువత అన్ని భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి దావోస్లో మీటింగ్ పెడితే ఈరోజు పెద్ద పెద్ద సిటీలను లీడ్ చేసినాం. కర్ణాటక ఉన్నాడు ఐటీ అంటే నెంబర్ 1 ఉండే. ఈరోజు మన హైదరాబాద్ ఐటీ అంటే ప్రపంచంలో ఉన్న యాపిల్ కానీ, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ టాప్ 5 కంపెనీస్ అన్ని కూడా మన హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ వాళ్ళు హెడ్ ఆఫీసులు మనం ఓపెన్ చేసుకున్నాం. ఇదంతా చేసిన ఘనత ఎవరు? మన ఐటీ మినిస్టర్. క్రెడిట్ అంతా మన ఐటీ మినిస్టర్. అదంతా మన కోసం చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా దయచేసి ఈ రోజు సంది పెద్ద ఎత్తున కష్టపడి మన హైదరాబాద్ను నంబర్ 1గా తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా వెస్ట్ సైడ్ ఉండే ఇప్పుడు నార్త్ సైడ్ వచ్చినాయి. ఖమ్మంలో ఓపెన్ చేసిండ్రు. భారతదేశంలోనే ఈ ఐటీ హబ్బు గవర్నమెంట్ కట్టించే దాంట్లో నంబర్ 1 ఇదే పెద్దది. 6 లక్షల స్క్వేర్ ఫీట్ ఇది. కాబట్టి ఇదంతా కూడా మన అదృష్టం. మీరందరూ కూడా నాదొకటే మనవి, మా స్టూడెంట్స్కు కష్టపడాలి. మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్. మనకు రాత్రి మగలు మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కష్టపడుతున్నారు. తెలంగాణ 7 ఏళ్ల ముందు రాకముందు ఏముండే మన తెలంగాణలో? నీళ్లు లేకుండే, కరెంట్ లేకుండే, ఏమి లేకుండే, దరిద్రం. ఒక ఎంప్లాయ్మెంట్ ఒక ఉన్న కంపెనీలు కూడా పోతుండే. ఈరోజు ఒక కాళేశ్వరం ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి మన సీఎం కేసీఆర్ గారు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిండు, సస్యశాలమలు చేసిండు. తెలంగాణ అంతా రైతులకు రైతు బంధు ఇచ్చిండు, పెద్ద ఎత్తున చేసి ఇవన్నీ కూడా చేసిన ఘనత మన కేసీఆర్ గారు. తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగాలు పిల్లలకు, పేద పిల్లలకు గురుకుల పాఠశాలలు కట్టి 1000 గురుకుల పాఠశాలలు కట్టాడు. ఒక్కొక్క స్టూడెంట్ వెనుక 1,20,000 రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నాడు. పేద పిల్లలకు పై చదువుల కోసం, విదేశాల చదువుల కోసం 20 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మన కేసీఆర్ చేస్తున్నారు. మనం అందరం కూడా అదృష్టవంతులము. ఆయన మంచిగా 100 ఏళ్ల పాటు మంచిగా ఉండాలి. మన సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, 75 ఏళ్ళు పరిపాలించారు. ఏం చేసిరా? ఉద్యోగాలు ఇచ్చిరా? ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీది ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దరిద్రం దివాళ తీసిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ దివాళ తీసింది. బీజేపీ ఉన్నది, ఏమున్నది? మొత్తం పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ అమ్ముతున్నారు. వాళ్ళు రోజు విమానాలు అమ్ముతున్నారు, రైళ్ళు అమ్ముతున్నారు, అన్ని ఓడరేవులు అమ్ముతారు, ఏది వస్తే అది అమ్ముతారు. వాళ్ళకి డెవలప్మెంటే లేదు బీజేపీ. కాబట్టి అభివృద్ధి అంతా కూడా మన తెలంగాణ వైపే చూస్తున్నది. కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున కష్టపడాలి, సక్సెస్ కావాలి. ఇప్పుడు నేను అన్నీ చెప్తే మా సార్ కూడా చెప్పాలి. మా కేటీఆర్ సార్ నెక్స్ట్ మాట్లాడతాడు. గులాబీ పార్టీ అంటే గులాబీ పువ్వు కాదు, ఫైర్ టిఆర్ఎస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.